రాష్ట్రంలో తరచూ బస్సు ప్రమాదాలు చోటు చేసుకుంటున్న తరుణంలో పోలీసులు అలర్ట్ అయ్యారు. ప్రైవేటు ట్రావెల్స్ సెక్యూరిటీపై ఫోకస్ పెట్టారు. హైవేలో ప్రయాణికులను తరలిస్తున్న ప్రైవేటు వాహనాల్లో తనిఖీలు నిర్వహించారు. తాజాగా తూర్పుగోదావరి జిల్లా నల్లజర్ల మండలం వీరవల్లి టోల్ ప్లాజా వద్ద పోలీసులు సోదాలు నిర్వహించారు. బస్సులో లగేజ్, ఎగ్జిట్, ఫైర్ సేఫ్టీని పరిశీలించారు. బస్సు డ్రైవర్లు, ప్రయాణికులు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఈ సందర్భంగా పోలీసులు పలు సూచనలు చేశారు. రాష్ట్రాల్లో ఇటీవల ప్రైవేట్ బస్సుల ప్రమాదాలు జరుగుతున్న దృష్ట్యా ఈస్ట్ గోదావరి ఎస్పీ గారి ఆదేశాల మేరకు మన హైవే మీద ప్రైవేట్ బస్సులను తనిఖీ చేసి స్పెషల్ డ్రైవ్ కండక్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా ప్రయాణికులకు ఏదన్నా యాక్సిడెంట్ జరిగినప్పుడు కానీ, ఫైర్ యాక్సిడెంట్ జరిగినప్పుడు కానీ ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, గ్లాస్ బ్రేకింగ్ డివైస్ని ఎలా యూజ్ చేయాలి, అదేవిధంగా ఎమర్జెన్సీ డోర్ని ఏ విధంగా యూజ్ చేయాలి అనేది వాళ్ళకి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఆ ఎమర్జెన్సీ డోర్ ఫ్రీగా తీసుకుని అక్కడ లగేజ్ ఎటువంటి కూడా అడ్డంగా లేకుండా, అదేవిధంగా ఫైర్ డివైజెస్ని ఏ విధంగా వాడాలి, అది ఫ్రీగా తీసుకుని యూజ్ చేసుకునే విధంగా వాళ్ళకి ఇన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. అదేవిధంగా ప్రైవేట్ ట్రావెల్స్ వారికి, బస్ డ్రైవర్ వారికి ఇద్దరు డ్రైవర్లు ఉండే విధంగా ఈ మద్యం మత్తులో లేకుండా వారికి సూచనలు, హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. అదేవిధంగా హైవే మీద యాక్సిడెంట్లకి ముఖ్య కారణం ఓవర్ స్పీడ్ లేకుండా లిమిటెడ్ స్పీడ్లో డ్రైవ్ చేయడం, అదేవిధంగా ఒక వెహికల్ని ఓవర్కమ్ చేసే విధానంలో ఎక్కువ యాక్సిడెంట్లు జరుగుతున్నాయి. అదేవిధంగా ముందు వెళ్ళే వెహికల్ సడన్ బ్రేక్ వేయడం వల్ల లారీని గుద్దడం, అదేవిధంగా హైవే మీద పక్కన్న వెహికల్ని గుద్ది యాక్సిడెంట్ గురి చేయడం జరుగుతుంది. అదేవిధంగా రోడ్ సేఫ్టీ వెహికల్ని ఉపయోగించి హైవే ఇరుపక్కల కూడా ఎక్కడ కూడా వెహికల్ నిలపకుండా అలా నిలిపిన వెహికల్ని సీజ్ చేయడం, వాటికి ఫైన్ వేయడం జరుగుతుంది. మా ఎస్పీ గారు ఇచ్చిన ఆదేశాల మేరకు ఈ స్పెషల్ డ్రైవ్ కంటిన్యూగా జరుగుతుంది హైవే మీద. పోలీసుల తనిఖీల్లో ట్రావెల్స్ యాజమాన్యాల డొల్లతనం బట్టబయలు కావటం గుబులు పుట్టిస్తోంది. బస్సు లోపల డోర్ వద్ద లగేజ్ చెత్తపుట్ట పెట్టడంతో పోలీసులు సీరియస్ అయ్యారు. ఫైర్ గన్ సమయానికి తీసుకోవటానికి వీలుగా లేకపోవడంతో సిబ్బందిపై అసహనం వ్యక్తం చేశారు. ఇక నిబంధనలకు విరుద్ధంగా బస్సులు నడిపితే కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు. ఎక్కడైనా ఎవరైనా ప్రైవేట్ ట్రావెల్స్ అతివేగంగా నడపటం, డ్రంక్ అండ్ డ్రైవ్ చేయటం వంటివి చేస్తే ప్రయాణికులు సమీప పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు.